వామ్మో రోజుకో స్కామ్. ఫోన్ వినియోగించాలంటేనే భయం పుడుతుంది. ఫోన్ పే, గూగుల్ పే ఇలా ఏ యూపీఐ పేమెంట్ ఉపయోగించాలన్నా టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో ట్రిక్తో జనాలను మోసం చేస్తున్నారు. లింకులు పంపిస్తూ డబ్బులు కొల్లగొట్టే కేటుగాళ్లు ఇప్పుడు మరో కొత్త స్కామ్కు తెరతీశారు. జంప్ డిపాజిట్ స్కామ్ పేరుతో భారీగా నగదు కొల్లగొట్టేస్తున్నారు. అసలు ఈ జంప్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి? జంప్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ లక్ష్యంగా చేసుకునే మోసపూరిత స్కామ్. సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ను ఉపయోగించి బాధితుడి ఖాతాలో ఓ 5,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత మీరు కొంత డబ్బును అందుకున్నారు అంటూ ఫోన్లో మీకు మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ కిందే లింక్ కూడా పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసి సాధారణంగా ప్రతి ఒక్కరూ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు. ఆ క్షణమే మన అకౌంట్ వారి చేతికి యాక్సెస్ అవుతుంది. ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది. ప్రస్తుతం యూపీఐ సేవలు భారీగా విస్తరించాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్ నుంచి పెద్ద పెద్ద షోరూంల వరకు డిజిటల్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. అందుకే యూపీఐని అస్త్రంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్కు గుర్తు తెలియని నెంబర్ ద్వారా డబ్బులు జమ అయ్యాయి అంటే అది మోసమే అని మీరు గ్రహించాలి. డబ్బులు వచ్చాయన్న ఆతృతతో బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేస్తే మీ మిగిలిన మొత్తం డబ్బులు గోవిందా గోవిందా. ఇక జంప్ డిపాజిట్ స్కామ్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని విషయాలను మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తర్వాత స్కామర్ పెట్టుకున్న రిక్వెస్ట్ గడువు ముగిసిపోతుంది. మీ ఖాతాలో డబ్బు జమైన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో ఆ స్కామర్ అభ్యర్థన క్యాన్సిల్ అవుతోంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు సంబంధించిన యాప్ నోటిఫికేషన్స్ లేదా మెసేజెస్ వస్తే మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి మీ డౌట్ ను క్లారిఫై చేసుకోండి. ఎప్పుడు మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పొద్దు. మీ నెంబర్ గోప్యంగానే ఉంచుకోవాలి. అటు జంప్ డిపాజిట్ స్కామ్ కు సంబంధించిన కేసులు ఇటీవల చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు.